ఇది కదా న్యూస్ అంటే, ఇది కదా కాంబినేషన్ అంటే, నిజంగా 'చిరంజీవి' గారి ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ విన్నాక చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతారు. అదేంటయ్యా అంటే, మీరు చూసుకుంటే 'చిరంజీవి' గారు రీ ఎంట్రీ తర్వాత పనిచేసిన డైరెక్టర్లందరూ మాక్సిమం సీనియర్ డైరెక్టర్లే. ఆయన ఈ తరం మోడర్న్ డైరెక్టర్స్ అయితే ఆయనైతే పని చేయలేదు. కానీ 'విశ్వంబర' సినిమాతో దానికైతే బ్రేక్ పడి 'వశిష్ఠ' గారితో ఆయనైతే సినిమా అయితే తీస్తున్నాడు. 'విశ్వంబర' సినిమా తర్వాత మరొక యంగ్ డైరెక్టర్‌తో అయితే మన మెగాస్టార్ 'చిరంజీవి' గారైతే పని చేయబోతున్నాడు. ఆయనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిన 'శ్రీకాంత్ ఓడెలా'. 'దసరా' సినిమాతో ఆయన క్రియేట్ చేసిన సెన్సేషన్ అయితే అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఫైట్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, మెయిన్‌గా మన హీరో నేచురల్ స్టార్ 'నాని' గారిని చూపించిన విధానం కావచ్చు, దానికి 100కి 100 మార్కులైతే మనం ఇవ్వాల్సిందే. 'దసరా' సినిమాలో క్లాస్‌గా కనిపించే 'నాని' గారినే ఆ రేంజ్ మాస్‌లో చూపించాడంటే, మాస్‌కి పెట్టింది పేరైన మన మెగాస్టార్ 'చిరంజీవి' గారిని ఏ రేంజ్‌లో చూపిస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నా. అందులోనూ మన 'శ్రీకాంత్ ఓడెలా' గారు మెగాస్టార్ 'చిరంజీవి' గారికి డై హార్ట్ ఫ్యాన్ అనే చెప్పాలి. ఇలా ఒక డై హార్ట్ ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చిన సినిమా 'విక్రమ్'. అలాగే ఇప్పుడు మన మెగాస్టార్ 'చిరంజీవి' గారు అలాగే 'శ్రీకాంత్ ఓడెలా' గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అయితే మెగాస్టార్ 'చిరంజీవి' గారి కెరియర్ లో మరొక 'విక్రమ్' లాంటి సినిమా లాగా మిగిలిపోద్దని నాకైతే చాలా గట్టిగా అనిపిస్తుంది. మీరు 'చిరంజీవి' గారి రీ ఎంట్రీ తర్వాత చూసుకుంటే ఆయన కామెడీ టైమింగ్ అయితే ఒక్క డైరెక్టర్ కూడా పూర్తిగా వాడుకోలేదు గానీ డైరెక్టర్ బాబీ గారైతే మాక్సిమం ట్రై అయితే చేశాడు మన 'వాల్తేరు వీరయ్య' సినిమాతో. మన బాబీ గారు కూడా మెగాస్టార్ 'చిరంజీవి' గారికి డై హార్ట్ ఫ్యానే. కాబట్టి ఆ రేంజ్ ఇంపాక్ట్, ఆ రేంజ్ అవుట్‌పుట్ అయితే వచ్చింది ఆ సినిమాతో. కానీ ఆ 'వాల్తేరు వీరయ్య' సినిమా హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్ అని నేనైతే చెప్తాను. కానీ ఇప్పుడు రాబోయే 'శ్రీకాంత్ ఓడెలా' అలాగే మన మెగాస్టార్ 'చిరంజీవి' గారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అయితే ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్సే పెట్టి తీరిద్దని నాకైతే చాలా గట్టిగా అనిపిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిద్దయ్యా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఎలాగో 'నాని' గారితో 'ది ప్యారడైజ్' అనే సినిమా అయితే తీస్తున్నాడు. దాంట్లో విలన్ గా మన 'మోహన్ బాబు' గారైతే నటిస్తున్నారు. ఈ 'ప్యారడైజ్' సినిమా రిలీజ్ అయిన తర్వాత 'చిరంజీవి' గారి సినిమా వర్క్స్ అయితే మొదలు పెడతాడు మన 'శ్రీకాంత్ ఓడెలా' గారు. కానీ 'చిరంజీవి' గారు మాత్రం 'బీవీఎస్ రవి' గారితో ఒక సినిమా అయితే ఒప్పుకున్నాడు 'విశ్వంబర' సినిమా తర్వాత. అయితే ఆ సినిమాని ఆపి 'శ్రీకాంత్ ఓడెలా' గారి డైరెక్షన్ లో నటిస్తాడా? లేకపోతే ఆ సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి వస్తాడా అనేది చూడాలి. 'చిరంజీవి' గారికి బాగా అచ్చొచ్చిన 'వైజయంతి బ్యానర్స్' అలాగే 'డివివి దానయ్య' గారు కలిపి ఈ సినిమానైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. దీని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాబోయే రోజుల్లో అయితే రాబోతుంది. మెగా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. సరే మరి లాస్ట్‌లో నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థాంక్స్.